ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, చైనాకి అధ్యక్షుల మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధం అంటే ఈ భేటీ లేదా యుద్ధమా అన్నట్టు ఒకటి జరిగింది. ప్రపంచమంతా ఆల్మోస్ట్ వరల్డ్ అనేది ఈ దేశ అధ్యక్షుల మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం 5 విషయాలు ముఖ్యంగా చర్చకొస్తే అతిపెద్ద విషయం ఏంటంటే అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఎందుకు వెళ్ళాడు అంటే ఈ ట్రేడ్ పరంగా చైనా నుంచి బెనిఫిట్ పొందడానికి. ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన ఈ సోయాబీను, తర్వాత అమెరికా కంపెనీలతో ముఖ్యంగా బోయింగ్ కంపెనీ నుంచి కొన్ని వందల యుద్ధ విమాన సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని ముఖ్యంగా చైనాకి అమ్మడం, తర్వాత చైనా అమెరికా యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఎలక్ట్రానిక్ గూడ్స్ని, తర్వాత వీటిని చైనా మార్కెట్లో అక్కడ అమ్మడానికి ఆయన చైనా మార్కెట్ని ఓపెన్ చేయండి అని అడుగుతున్నాడు. యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకంటే యుఎస్ కోరుకునేది, కానీ చైనా ఏం కోరుకుంటుంది? మీరు యొక్క హైటెక్ ప్రొడక్ట్స్ అయిన సెమీ కండక్టర్స్, ఏఐ సెమీ కండక్టర్స్ని, హై టెక్నాలజీని మాకు ఇవ్వండి, దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టకండి అని అడుగుతుంది. తర్వాత ఈ చైనా ఏమడుగుతుందంటే మీరు విధించిన అత్యధిక టారిఫ్లు ఆల్మోస్ట్ 40% యావరేజ్ వస్తుంది, వీటన్నిటినీ రిమూవ్ చెయ్యండి అని చైనా అడుగుతుంది. యుఎస్ కూడా ఏమడుగుతుంది? మీ మార్కెట్ని మీరు మీ యొక్క కరెన్సీ రెన్బిన్బిని పెగ్గింగ్ చేస్తున్నారు, కృత్రిమంగా ఉంచడం వల్ల మేము చేయలేకపోతున్నాం, కాబట్టి దాన్ని తగ్గించండి, మీ యొక్క కరెన్సీ మీద నియంత్రణలు తగ్గించండి, అది యుఎస్ ప్రపంచ వాణిజ్యానికి విరుద్ధమని అమెరికా అడుగుతుందన్నమాట. ఇది ట్రేడ్ వారికి సంబంధించిన అతిపెద్ద విషయంగా 2 దేశాల మధ్య చెప్పుకోవచ్చు. కానీ యుఎస్ అడుగుతున్న సోయాబీన్ని బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు చైనా కొనడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది ఇట్ ఈజ్ రెడీ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ది యుఎస్ అండి. కానీ చైనా అడుగుతున్న ఈ యొక్క హైటెక్ ప్రొడక్ట్స్ని, ఏఐ తర్వాత సెమీ కండక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ని అమెరికా చైనాకి ఇవ్వడానికి ఏ మాత్రం కూడా ట్రంప్ ఒప్పుకోవడంలా. ఎందుకంటే మొత్తం యుఎస్ డామినెన్స్ అంతా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే గత 1-2 దశాబ్దాల్లో చైనా చేసింది ఏంటంటే అమెరికా నుంచి అన్నీ కూడా దొంగిలించుకు రావడం, పేటెంట్స్, కాపీరైట్స్ని పక్కన పెట్టి వైలేట్ చేసి, స్పైయింగ్ చేసి వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు, ఇప్పుడు చైనా తయారు చేస్తున్న J-35, J-20 లాంటి యుద్ధ విమానాలు, తర్వాత యుద్ధం బాంబర్స్ అన్నిటి కూడా అమెరికా నుంచి దొంగిలించిన నమూనాలే, రివర్స్ ఇంజనీరింగ్లో తయారు చేసింది. ఏఐ టెక్ ఏంటంటే 5Gలు, వీటన్నిటిని కూడా అమెరికా నుంచి అది దొంగిలించిందే వెస్టర్న్ కంట్రీస్ అనమాట. న్యూక్లియర్ టెక్నాలజీని కూడా అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు అమెరికా ఎందుకు సూపర్ పవర్గా ఉంటుంది చైనా కంటే? ఎడ్జ్ ఎందులో ఉంటే ఈ టెక్నాలజీలోనే. కాబట్టి ఈ టెక్నాలజీని చైనా దొంగిలించగలిగితే ఇక అమెరికా సూపర్ పవర్ స్టేటస్ ఉండదు. కాబట్టి యుఎస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనుకుంటూ పవర్లోకి వచ్చిన ట్రంప్ ఏ మాత్రం కూడా ఈ టెక్నాలజీ హైటెక్ ప్రొడక్ట్స్ని చైనాకి ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సయోధ్య కుదరలే. రెండోది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమని అడుగుతుందంటే ట్రేడ్ డెఫిషియట్ అనేది, మీ వాణిజ్య అంతరం అనేది మీకు మాకు మధ్యలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే యుఎస్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసి కేవలం $106 బిలియన్, కానీ ఇంపోర్ట్ చేసుకునేది $330 బిలియన్ దాకా ఉంది. కాబట్టి $200 బిలియన్ ఎక్కువగా ఈ ట్రేడ్ డెఫిషియట్ ఉంది. దాన్ని పూడ్చడానికి మా ప్రొడక్ట్స్ మీరు కొనాల్సిందే, లేదా టారిఫ్లు తప్పవు, ఈ బ్యాన్స్ తప్పదు అంటూ యుఎస్ చెప్తుంది. కానీ ఈ యొక్క ట్రేడ్ డీల్ కుదురుతుంది చైనా అమెరికాల మధ్య అని హోప్స్ పెట్టుకుని వెళ్ళిన ట్రంప్కి అది కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే యుఎస్ అక్కడ పెడుతుంది. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్ ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ డామినెన్స్ అంతా చైనా తీసుకుంది. ఎందుకంటే బొలీవియా, పెరు ఆ దేశాల నుంచి, చీలీ దేశం నుంచి, తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్, అన్ని దేశాల్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ అన్నింటినీ కూడా చైనా కంపెనీలు డామినేట్ చేయడం, అది ప్రొసెసింగ్ అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ డామినెన్స్ చైనాకు ఉంది. కానీ అమెరికా అంతా సప్లై చైన్ అంతా దెబ్బతింది. ఆ విషయంలో చైనా అప్పర్ హ్యాండ్ ఉంది. ఆ విషయంలో చైనా తగ్గే ప్రసక్తి లేదని చైనా నుంచి ఇక్కడ మనకి తెలిసిపోతుంది, అన్లెస్ అమెరికా హైటెక్ ప్రొడక్ట్స్ని ఇస్తే కానీ. కాబట్టి ఈ విషయంలో కూడా అక్కడ సయోధ్య కుదిరే అవకాశం లేదు. రేర్ ఎర్త్ మినరల్ వార్ అనేది అతిపెద్దది అనమాట. ఇప్పుడు యుఎస్ చైనాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అంతా అక్కడ మిలిటరీ కంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సప్లై చైన్ దెబ్బతినడం అనేది అతిపెద్ద విషయం. అందువల్ల ప్రపంచం అంతా ఈ సప్లై చైన్, ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ప్రపంచ వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక వృద్ధి బాగుపడతాయనేది ఆశించిందంతా ఇక్కడ కుదరలేదు. కాబట్టి యుఎస్ ఇటు చైనాల మధ్య జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ ఇప్పట్లో ఆగేలేదు. there is no possibility of the relent of this trade war between the US and China అన్నమాట. కాబట్టి దీని మీద పెట్టుకున్న ఆశలన్నీ ఉమ్మైనట్టు మనకు తెలుస్తుంది.